ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న, జున్ను చూడు, నాకు చిన్న దెబ్బ తగిలినందుకి ఎంత ఏడుస్తున్నాడు. డోంట్ వరీ, త్వరగానే తగ్గిపోతుందిలే. తగ్గకపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదాం. అక్కడ తగ్గకపోతే ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదాం. అక్కడ తగ్గకపోతే అమెరికాకు తీసుకెళ్ళిపోదాం. అంత అవసరం లేదులే. అయినా లక్కీని చూసుకోవడానికి నేనున్నాను కదా, నువ్వు మరీ ఎక్కువ టెన్షన్ పడకు. నాన్నలు ఇంత లక్కీ, ఎంత కేర్లెస్గా ఉంటారో చూడు. వీడు నాకే ఫిట్టింగ్ పెడుతున్నాడు ఏంటి? అదే నీకు అమ్ముండుంటే నీ పక్కనే ఉండి చూసుకునేది. అమ్ముండుంటే దగ్గరికి తీసుకుని నిన్ను ప్రేమగా హత్తుకునేది. అమ్మ ప్రేమగా తాకితే నొప్పి కూడా తెలీదు. వీడే లక్కీని పాడు చేసేలా ఉన్నాడు. అమ్మ ఆవకాయ అంటూ లక్కీకి కొత్త కొత్త ఎమోషన్స్ని పరిచయం చేస్తున్నాడు. అమ్మంటే గుర్తొచ్చింది, అమ్మెందుకు రాలేదు? నాకు ఇలా అయ్యిందని తెలీదా? తెలుసు లక్కీ, మాతో పాటు తను కూడా బయలుదేరింది. కానీ అర్జెంట్ పనుండి మధ్యలోనే ఆగిపోయింది. అమ్మ కూడా వస్తే బాగుండేది. ఈ టైంలో తనతో ఉంటే చాలా బాగుంటుంది. మిత్రకెదురయ్యే ప్రమాదానికి ఏదో పరిష్కారం దొరికేది. ఇప్పుడు రాబోయే ప్రమాదం మన ఆలోచనలకే అందని భయంకరమైన ప్రమాదం. మిత్ర గారు, మీకు గండం ఉందని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని కళ్ళారా చూసుకోవాలనిపిస్తుంది. కానీ రాలేను, మీకు ఎదురు పడలేను. లక్కీ, ఈ రోజంతా నీతోనే ఉంటాను, దగ్గరుండి చూసుకుంటాను. నీకేం కావాలంటే చేసి పెడతాను, సరేనా? చూడు జున్ను, లక్కీకి సాయం చేయడానికి, సేవ చేయడానికి ఇక్కడ చాలామంది ఉన్నారు. నేనున్నాను, తన బాబాయ్ ఉన్నాడు, ఇంట్లో వాళ్ళ నాన్నమ్మ ఉంది, ఇంట్లో పని వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వేమీ కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. అండర్స్టాండ్? అందరూ ఉన్నారు, కానీ ఫ్రెండ్ లేడు కదా. ఫ్రెండ్ చూసుకుంటున్నట్టు ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోలేరు. అందుకే మీరందరూ ఉన్నా కూడా లక్కీ కోసం నేనున్నాను. వీడు మామూలుడు కాదు. నోటి నిండా తట్టలు తట్టలుగా మాటలు రెడీగా పెట్టుకొని కూర్చుంటాడు. ఏది అడిగినా దానికి తిరిగి టక్కున సమాధానం చెప్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.